అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన శ్రీనివాస స్వామి దేవాలయం లోపల ఎట్లుందో మొత్తం అంతా బయట కూడా ఫస్ట్ బయట అంతా ఎట్లుందో చూపించి మీకు లోపలికి తీసుకెళ్తాను రండి. ఒకసారి ఆలయం ఫస్ట్ గేట్లో నుంచి వెళ్ళొద్దాం, చూసొద్దాం రండి. శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం కట్టడానికి శిల్పులను వారణాసి నుంచి పిలిపించారు. ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా ఉంది. ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు గరుత్మంతునికున్న రథంలోని 2 రంధ్రాల మధ్యలో నుంచి మాఘమాసంలో ఏకాదశి నుంచి 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన సూర్యకిరణాలు పడతాయి. ఈ దేవాలయంలో అత్యంత విశిష్టమైన దేవాలయంగా కొలువై ఉంది. ఈ దేవాలయము సిబి రోడ్ నుంచి ఎల్లనూరు రోడ్డు సర్కిల్లో నుంచి స్ట్రైట్గా వస్తే 5 ఎకరాల సువిశాలమైన చింతల వెంకటరమణ స్వామి దేవాలయము ఇది. చూడండి ఎంత గ్రీనరీగా పచ్చగా ఈ వాతావరణం. తాడిపత్రి ఇంత పొల్యూషన్లో కూడా ఎంత చక్కటి వాతావరణం ఉంటుందంటే మీరు ఎంతసేపు అయినా కూడా ఇక్కడ వచ్చి అక్కడ ఉండి ఒకతను అక్కడ పనుకొని ఎట్లా చేస్తాడో చూడండి. కూర్చున్న దానికి ఎక్కడెక్కడ ఎంత సౌకర్యాలు వేసినారో, ఎంత పెద్ద గోపురమో, 1 2 3 అంతస్తులు పైన ఇంకా ఉంది. అట్లా బయట పక్కన మాత్రం ఇది మొత్తం 5 ఎకరాల భూమి. ఇక్కడ లోపల ఎంటర్ అవుతానగానే పైన ఏముందో అని చూసిన ఫస్ట్ శిఖరాగ్రం పైకి ఇవి ఎంత తలుపులో, ఎంత పెద్ద తలుపులో ఇవి చూడండి ఒకసారి. ఎంత పెద్ద తలుపులు ఉన్నాయో, ఆ రాళ్ళు అసలు ఎట్లా పైకి ఎత్తినారో అవి చూడండి ఎంత హెవీగా. అసలు ఎట్లా ఇది వీళ్ళు శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కినారో ఒకసారి దీనిని చూస్తేనే ఆశ్చర్యానికి లోనవుతాము. ఎంత అద్భుతమైన వర్క్ చేసినారో. ఇక్కడ ఫస్ట్ కాళ్ళు కడుక్కొని లోపలికి పోవాలని సైడ్ వాటర్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ లోపల సైడ్ నుంచి ఎట్లా ఉందో శిఖరాగ్రం అట్లా ఉంది. హంపీని పోలి ఉండే రథం ఇది. హంపీని పోలి ఉంటుంది ఇక్కడ రథము. 40 స్తంభాల గుడి ఇది. 40 స్తంభాలు ఉంటాయి ఇవి. మీరు ఎంచుకున్నా కానీ 40 స్తంభాలు ఉంటాయంట. ఇంకా ఎట్లుందో చూద్దాము. దేవాలయం సుమారుగా 600 సంవత్సరాల నాటిది. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో భాగమైన తిమ్మనాయుడు అనే ఒక పాలెగాడు ఈ దేవస్థానం కట్టించినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. ముందుగా ఈ 5 ఎకరాల సువిశాలమైన పురాతనమైన దేవాలయం బయట ప్రక్కన ఎలా ఉందో, ఎలా ఇంకా డెవలప్ ఎలా చేస్తున్నారో చూసి చుట్టుకారం వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వద్దాం రండి. భక్తులు ఏ విధమైన ఇబ్బందులు పడుకోకుండా ఇక్కడ వారి కోసం అన్ని సౌకర్యాలు కోసమే సపరేట్గా ఇక్కడ ఎవరైనా కానీ ఇట్లా వెళ్తున్నాం కదా, ఇక్కడ గంటల తరబడి ఎంతసేపు కూర్చున్నా కూడా ఎవరు ఏమన్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుకూలిస్తూ ఆస్వాదిస్తూ అందరూ ఎంతసేపు అయినా కానీ కూర్చోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇక్కడ ఎటువంటి నియమ నిబంధనలు లేకోకుండా శ్రీవారి సన్నిధానంలో కూర్చొని హాయిగా మన చదువుకునే పిల్లవాళ్ళు కావచ్చు, సేదదీరే మన ముసలి వాళ్ళు కావచ్చు, ఇంకా భక్తి కోసం వచ్చే అనంత భక్తావనులు కావచ్చు, ఎవరైనా వచ్చి గంటల తరబడి ఇక్కడ బాగా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తాడిపత్రి నడిబొడ్డున ఉన్న ఈ ఆలయంలో కోనేరు ఇది కొత్తగా కట్టినట్లున్నారు. ఈ కోనేరు ఇంకా వాటర్ కూడా అరేంజ్ చేయలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా, ఆపద ముక్కలవాడ, ఆద్యాంతరహితుడా, లక్ష్మీపతిగా వర్ధిల్లుతున్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఈ గుడి అత్యంత పురాతనమైన ఆలయంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు.
చింత చెట్టు త్వరలో నుంచి స్వామివారు స్వయంభూగా వెలసి తిమ్మనాయుడు కలలో కనిపించి ఇక్కడ గుడి కట్టించమని ఆజ్ఞాపించిన శ్రీ చింతల వెంకటేశ్వర స్వామి భక్తులందరి చింతలు తీర్చే స్వామిగా విరాజిల్లుతున్నాడు. ఇక్కడ గోడలపైన చూస్తే మొత్తం రామాయణమంతా ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, హనుమంతుడి తోకంతా ముడుచుకొని పైన కూర్చుంటాడు కదా, ఆ సన్నివేశం కూడా ఇక్కడ ఈ గోడలపైన చిత్రీకరించారు. శబ్దంబులు కూడా ఈ స్తంభాలపై నుంచి వస్తాయి. మొత్తం అంతా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వెనక భాగంలో కూడా మొత్తం అంతా విగ్రహాలతోనే కొలువై ఉంటుంది. చూడు, అమ్మవారి స్వరూపం ఇక్కడ శ్రీనివాసుల పక్కనే మరో గుడి మాదిరిగా ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. గరుత్మంతుడు ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇక్కడ ఎందుకో వీళ్ళంతా ఈ శిల్పాలను చూడండి, ఆ చేతులు, ఆ తలలు అవి ఎందుకు అలా చేశారంటే ఈ శిల్పాల అరుపుకు ఇక్కడ కొన్ని ఏళ్ళ కిందట ఉన్నే ప్రజలు భయభ్రాంతులు కావడంతో అక్కడ ఉండే శిల్పాలకు కొంచెము అట్లా పగలగొట్టి ఇది చేశారనేది పుకారు మాత్రమే ఉంది. అదైతే ఎంత నిజమో ఏమో తెలీదు. హంపీలో ఉండే మాదిరిగానే తులసి కోట కావచ్చు, హంపీలో రథం కావచ్చు, ఇవన్నీ హంపీని పోలి ఉంటాయి. చింతరాయల దేవాలయంలో చింతల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చింతలే రాకపోకుండా భక్తులందరినీ కాపాడుతున్నాడని ఇక్కడ అందరి సమాచారం. ఇంకా అమ్మవారు ఆనందవల్లి విశ్వరూపం దాల్చి ఇక్కడే అందరికీ భక్తులందరికీ చింతలే కాకోకుండా ఆనందంగా ఉండాలని ఇక్కడ ఆనందవల్లి అమ్మవారు వెలిశారు. ఇప్పుడు రథంలో గరుత్మంతుడు కనిపిస్తున్నాడు కదా, అక్కడ ఆ 2 రంధ్రాల ద్వారానే మాఘమాసంలో 3 రోజులు ఆ రంధ్రాల గుండా సూర్యకిరణాలు భగవంతుడి చెంతకు చేరే విధంగా ఎంత అద్భుతంగా ఈ గుడి కట్టారంటే అంత అద్భుతంగా గుడి కట్టారు. గుత్తికోట, మన గండికోట, ఇప్పుడు చింతరాయల స్వామి దేవాలయము 3 ఒకే వ్యక్తి కట్టారనేది చరిత్ర చెబుతా ఉంది. ధ్వజస్తంభం పెద్దగా ఉందా, ఈ గోపురం పెద్దగా ఉందా అనే రీతిలో ధ్వజస్తంభం ఉంది. ఈ క్షేత్రం దర్శించడం ద్వారా సుఖశాంతులకు లోనవుతారు, ఇంకా ఆనందానికి లోనవుతారు, ఇంకా భక్తి పరవశంతో ఈ క్షేత్రం కన్నా మీకు తొలగిస్తే ఎటువంటి చింతలు లేకుండా పోతాయి. శ్రీ చింత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కసారి అడుగుపెట్టారంటే ఖచ్చితంగా చూడవలసిన పురాతనమైన దేవాలయం ఈ చింతల వెంకటేశ్వర స్వామి దేవాలయం. అందరూ దర్శించండి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.